మనం సినిమాల్లో చూస్తాం, పండగలప్పుడు వింటాం, పాములు పాలు తాగుతాయని మనం అందరం నమ్ముతాం. కానీ ఒక పాముకి పాలు ఇవ్వడం అంటే దానికి మరణ శాసనం రాసినట్లే అని మీకు తెలుసా? అసలు పాములు పాలు తాగుతాయా? తాగితే ఏమవుతుంది? ఈరోజు వీడియోలో మనం ఒక భయంకరమైన వాస్తవాన్ని చూడబోతున్నాం. అంతకంటే ముందు ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. దిస్ ఇస్ రాబిన్ అష్నా. వెల్కమ్ టు నో ద ట్రూత్. పల్లెటూరులో, పట్టణాల్లో ఎంతో ఆనందంతో, ఉత్సాహంతో పుట్ట దగ్గరికి వెళ్ళి పాలు పోస్తుంటారు. పాముకి పాలు పోస్తే పుణ్యమని, కుటుంబంకి మంచి జరుగుద్దని, అంతేకాకుండా పాములు అనేవి దేవుళ్లకు సమీపంగా ఉంటాయని నమ్ముతారు. మరి పాములు పాలు తాగుతాయా? నిజమేమిటంటే పాములు రెప్టైల్స్ జాతికి చెందినవి. పాములు మ్యామల్స్ కావు. పాముల శరీరంలో లాక్టేస్ అనే ఎంజైమ్ ఉండదు. మన శరీరంలో పాలు తీసుకున్నప్పుడు పాలలో కాంప్లెక్స్ షుగర్స్ ఉంటాయి. మన కడుపులో లాక్టేస్ అనే ఎంజైమ్ ఈ కాంప్లెక్స్ షుగర్స్ని సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ చేస్తుంది. ఇలా సింపుల్ షుగర్స్గా కన్వర్ట్ అవ్వాక మన బ్లడ్లోకి ఎంటర్ అవుతుంది. ఒకవేళ ఈ లాక్టేస్ ఎంజైమ్ సరిగ్గా లేకపోతే డైజెస్ట్ కానిది లార్జ్ ఇంటెస్టైన్కి వెళ్ళి అక్కడ ఫెర్మెంటేషన్ అవి గ్యాస్గా తయారవడం లేదా కడుపు నొప్పి, విరోచనాలు జరుగుతాయి. భూమిపై ఉన్న ఏ పాము కూడా పాలను అరిగించుకునే శక్తి లేదు. అరిగించుకోవడానికి లాక్టేస్ అనే ఎంజైమ్ ఉండదు. దీనివల్ల పాలు తాగితే పాములకు డీహైడ్రేట్ అవి విరోచనాలు అవుతాయి. ఇవే కాకుండా ఊపిరితిత్తులు ఇన్ఫెక్షన్ వచ్చి చనిపోయే అవకాశం ఉంది. మరి పాములు పాలు ఎందుకు తాగుతాయి? ఇక్కడే అసలు క్రూరత్వం దాగి ఉంది. పండగల ముందు పాములు పట్టేవారు పాములను పట్టుకొని వాటి కూరలను పీకేస్తారు. ఆ తర్వాత చాలా రోజుల పాటు వాటికి చుక్క నీరు కూడా ఇవ్వకుండా ఆకలితో, దప్పికతో ఉంచుతారు. అప్పుడు వాటి ముందు పాలు పెడితే అవి పాలని కాదు, కనీసం ద్రవ పదార్థం కదా అని ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ పాలను తాగుతాయి. అంటే అవి భక్తితో కాదు, ఆకలి చావుతో, భయంతో పాలు తాగుతాయి. పాలు తాగిన కొద్ది రోజులకే ఆ పాము పొట్ట ఉబ్బిపోతుంది, విరోచనాలు అవుతాయి. అప్పటికే కూరలు పీకేయడం వల్ల నోరు ఇన్ఫెక్షన్ అవుతుంది. పాలు తాగిన 10 నుండి 15 రోజుల్లో ఆ పాము అత్యంత దారుణంగా ప్రాణాలు వీడిస్తుంది. మనం పుణ్యం వస్తుందని అనుకుంటాం, కానీ అక్కడ జరుగుతున్నది హత్య. వీడియో మీకు ఇన్సైట్ఫుల్గా ఉంటే మరింత మందికి రీచ్ అయ్యేలా షేర్ చేయండి. రాబిన్ అష్నాని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. వీడియోపై మీ అభిప్రాయాలను తెలియజేయండి. కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఇస్ రాబిన్ అష్నా. థ్యాంక్ యూ ఆల్.